ఏం పెట్టుకోవాలి? కాస్త తెలంగాణ ఉండండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిన పని లేదు. మందిరం విశాలంగా ఉంది, మందిరంలో ఫ్రీగానే కూర్చోండి. దగ్గరికి వెళ్ళా పోటీ పడి కూర్చోవలసిన పని లేదు. రెండవది, పిల్లల మాస్క్ అనేది వాడండి. నేను వాడను, ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి. ఈ మాస్క్ నా పెదాలను అడ్డుపడుతూ ఉంటుంది. నేను వాడను, కానీ మీరు వాడాలి. ఎందుకు ప్రస్తుతమైన పరిస్థితులు అంత బాగోలేవు. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తప్పనిసరిగా మనం మాస్క్ను వాడాలి, మాస్క్ను ధరించాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా, మందిరంలోనికే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నామంటే ఏం తీసుకోవాలి? మాస్క్ తీసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్. కొన్ని దినాలు కొంతకాలము దాగి ఉండడు, ఆ తర్వాత మీకు విడుదల సమీపంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం జ్ఞానం చొప్పున మనం నడుచుకోవడం దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 13వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. పరిశుద్ధ దేవుని లేఖనంలో నుండి ప్రారంభం నుంచి 150వ పేజీలో ఉన్నటువంటి దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము. బైబిల్ గ్రంథం మొదటి నుండి తీస్తే 150వ పేజీలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము పిల్లల 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది అంటే, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. ఆ కమాండ్మెంట్ అంతేనా? ఆజ్ఞ అంతేనా? అంతేనా? చేసుకుంటారా అని అడిగాడా? లేదు. చేస్తారా అన్నాడా? లేదు. మరేం చెప్పాడు? చేయవలెను. యు మస్ట్ డూ. నువ్వు చేయాలంటే ఏం చేయాలి? 6 దినములు నీవు కష్టపడి ఏం చేయాలంట? పని చేయాలి. ఎందుకు పని చేయాలి? బైబిల్ అంటే తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా, రాజుల ఎదుటను అధికారుల ఎదుటను వానిని కూర్చుండబెట్టెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పనిలో నిపుణత కలిగి ఉంటే, నీ పని నువ్వు చేస్తే, దేవుడు నిన్ను రాసుల ఎదుట అధికారుల ఎదుట కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, ఇక్కడ బైబిల్ చెబుతుంది, నీ పని నువ్వు చేయాలి. పని తప్పనిసరిగా చేయాలి. 6 దినములు పని చేయి. తర్వాత అంటాడు 14వ వచనంలో, 7వ దినమున నీ దేవుడైన యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. 7వ దినమును నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. పిల్లరా, 7వ దినమున నీవే కానీ నీ కుటుంబంలో వారే కానీ పని చేయడానికి వీళ్ళే. రెస్ట్. పిల్లరా, ఎందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివారం సెలవు ప్రకటించింది తెలుసా మీకు? ఆదివారం సెలవు ఓన్లీ క్రైస్తవులకేనా? మందిరానికి వెళ్ళే వాళ్ళకి? అవునా? ఎందుకని? ఎందుకు ప్రకటించింది? ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు ఎక్కడికి వెళ్ళినా సండే సెలవు. తెలుసా మీకు? అసలు 151 దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సండే సెలవు. ఎందుకని అంటే ప్రియమైన దేవులారా, రీజన్ ఒకటే. నువ్వు 6 దినాలు నీ కష్టపడి బాగా పనిచేసి 7వ దినాన రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సోమవారానికి నీ బాడీ ఏమైంది? రీఫ్రెష్ అవ్వు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని 7 రోజులు నువ్వు చేసి చాకరీ చేసే ఉంటే ఎంత చేసినా నువ్వు అంతే. బైబిల్ మెథడ్ ఇది. బైబిల్ చెప్పిన విధానం. మనం చెప్పాను కదా శుక్రవారం, బైబిల్ అన్ని విషయాలు మనతో మాట్లాడి. ప్రైజ్ ది లార్డ్. సూక్ష్మ విషయాలు మనం చెప్పాను. ఎక్కడ చెప్పాను? సామెతల గ్రంథంలో ఎవరి ముందు కూర్చొని తినాలో కూడా చెప్పాడు దేవుడు.
ప్రైజ్ ది లార్డ్. నీది నువ్వు తింటున్నా ఎక్కడ తినాలంట? లెక్కలేసేవాడి ముందు తిరుగుతుందన్నమాట. అది తిన్నావా నీకు అరగదా ఆడికి అరగదని చెప్పాడు బైబిల్. అంతేనా? మన శుక్రాలు చెప్పాను కదా, చెప్పానా? అవును. బైబిల్ సూక్ష్మ విషయాలను కూడా మాట్లాడింది. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మన అంశం ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు నీవు 6 దినాలు చెప్పండి ఏం చేయాలంట? కష్టపడి పని చేయాలి. చాలా మంది అంటుంటారు, ఏమండి ఆదాములో పాపం చేశారండి, ఆదాములో తప్పు చేశారండి, ఆదాములు తప్పు చేయడం వల్ల, ఆదాములు పాపం చేయడం వల్ల, ఆదాములు చేసిన పాపాన్ని బట్టి మా మీదకి శాపం వచ్చిందండి, అందుకే భూమి దున్నాల్సి వస్తుందండి, అందుకే ఈ శాపం అండి, అందుకే కష్టపడాల్సి వస్తుందండి, అందుకే పని చేయాల్సి వస్తుందండి, అందుకే నేను అట్లా బ్రతకాల్సి వస్తుందండి అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? అనాది కాలంలో దేవుడు మానవుని చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? 2వ అధ్యాయం చదవండి. ఆదికాండంలోనికి రండి. 2వ అధ్యాయాన్ని తీయండి. ఆదికాండము 2వ అధ్యాయాన్ని తీయండి. ఆదికాండము 2వ అధ్యాయాన్ని తీయండి. 2వ అధ్యాయాన్ని తీసి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనంలో మనం చదివితే, బిడ్డలారా, దేవుడైన యెహోవా ఆకాశములను భూమిని సృష్టి అంతటినీ కూడా చేశాడు. ఉత్పత్తి క్రమం ఇదే. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? పొలమందలి భూమిని అన్నిటినీ చేశాడు. మనుషునికి కావాల్సిన అన్నింటినీ చేశాడు. అన్నిటి చేసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, దేవుడైన యెహోవా 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఒక బొమ్మను చేశాడంట, మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మని ప్రియమైన దేవుని బిడ్డలారా నాసికారంధ్రం అంటే, నాసికం అంటే ముక్కు, నాసికారంధ్రంలోకి వెళ్ళి దేవుడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి, దేవుడు ఆ ముక్కు దగ్గరికి వెళ్ళి, నాసికారంధ్రములో దగ్గరికి వెళ్ళి అని ఊదాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుడు ఊదాడో నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు అంతేనా? ఆ మాట అంతేనా ఉంది అక్కడ? నేను సొంత మాట చెప్తున్నాను. నరుడు జీవాత్మ అయ్యాడు. ఓకే, గుడ్, బాగుంది. దేవుడు నరుడిని చేశాడు, జీవాత్మ అయ్యాడు, మనిషి బ్రతికేవాడయ్యాడు. బ్రతికిన తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదేను తోటను ఒకటి వేసి, ఏదేను తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచాడు. దేవుడు ఏదేను తోటలోనికి నరుని తీసుకుని వెళ్ళాడు. నరుని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఏదైనా తోటలో ఏముందో చెప్పాడు. 4 నదుల గురించి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి నది, ఆ దేశంలో చాలా గొప్ప నదులు ఉన్నాయి. మొదటి నది, 2వ నది, 3వ నది, 4వ నది అని 4 నదుల గురించి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 15వ వచనంలోకి వెళ్ళాడు. 4 నదులు 14వ వచనంతో ముగించబడతాయి, అంతే కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి నది పేరు ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ నది పేరు గీహోను. ప్రియులారా, 3వ నది పేరు సిద్దికేలు. 4వ నది పేరు యూఫ్రటీసు. 15వ వచనం దగ్గర ఉంది కదా, 4వ నది పేరు ఏంటంట? యూఫ్రటీసు. తర్వాత మరియు దేవుడైన యెహోవా, 15వ వచనం చదువుతున్నాడు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని, దేవుడైన యెహోవా నరుని తీసుకున్నాడు. అప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడైతే చేశాడో అక్కడే ఉన్నాడు. ఎక్కడైతే బొమ్మను చేశాడో అక్కడే ఉన్నాడు. ఏ బొమ్మను ఎక్కడైతే చేశాడో ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ బొమ్మని దేవుడైన యెహోవా ఆ నరుణ్ణి తీసుకుని, ఆ జీవాత్మ అయినటువంటి మనుష్యుడిని తీసుకుని, ఆ జీవించే ప్రాణి అయినటువంటి మనుష్యుని తీసుకుని, ఉందా మాట? నేను సొంతగా చెప్తున్నాను, ఉందా? మరియు దేవుడైన యెహోవా 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుటకును అందులో ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనుషుడిని దేవుడు ఏదేను తోటలో ఎందుకు పెట్టాడంట? సో సేద్యం చేయడం అంటే ఏంటో? సేద్యం చేయడం అంటే ఏంటి? సేద్యం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఒక వ్యవసాయదారుడు పిల్లగా తొలకరి వర్షం పడినప్పుడు
ఆ తొలకరి వర్షంలో పిల్లరా అప్పటి వరకు బీట్లిక్స్ మారిపోయినటువంటి నేల ఎప్పుడైతే తొలకరి వాన పడిందో భూమి ఏమైపోద్ది, కాస్త మెత్తబడుతుంది. చెమ్మగిల్లిన తర్వాత కాస్త ఎండలేసిన తర్వాత అప్పుడు మొదలెడతాడు ఒక వ్యవసాయదారుడు ఏం పట్టుకొని నాకలి తొనటం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి సేద్యం ప్రారంభమై దున్ని విత్తనాలు వేసి పండించి పంటను కూర్చి ప్రియమైన దేవుళ్ళారా పంటను కోసి పంటను నూర్చి పంటను గోనుల్లోనికి ఎత్తి పిల్లరా అవి తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ముగుస్తుంది. ఏంటది? సేద్యం. ఈ ప్రక్రియనంతటినీ కలిపి ఏమంటారు? సేద్యం. ఇప్పుడు దేవుడు అంట ఆదాము వాళ్ళని ఎక్కడ పెట్టాడంట? పాటలో. ఎందుకు పెట్టాడంట? సేద్యం చేయడానికి, అంటే దున్నడానికి, అంటే కాయలు కోయడానికి, అంటే కష్టపడడానికి, అంటే ఒక చోట కూర్చోడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు 6 దినాలు ఏం చేయాలి? కష్టపడాలి. కొంతమంది అంటుంటారు కదా, నేను దేవుడిని నమ్ముకున్నానండి, నాకు ఏది ఇచ్చినా దేవుడే ఇస్తాడండి, నేను మాత్రం పని చేయనండి. ప్రభు అంటాడు, ఒరే సావరాడా, నువ్వు ఎక్కడ పోవాలి? వాటి నడతలు చూడరా పిల్లరా, నువ్వు కష్టపడాలి. దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దైవ చిత్తం ఏమిటంటే మనుషుల పట్ల దేవుని ఆలోచన ఏమిటంటే మనుషుల పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే దేవుడు మానవుని తీసుకుని వెళ్ళి ఏదేను తోటలో పెట్టినప్పుడు దేవుడి ఉద్దేశం ఏమిటంటే ఆ ఏదేను తోటలో మానవుడు ఏం చేయాలి? సేద్యం చేయాలి, చెమటార్చాలి, కష్టం చేయాలి, దాని పంట దాని భూమిని దున్నాలి, ఆ విత్తనాలు నాటాలి, నాటిన విత్తనాలు పంట కొయ్యాలి, తాను అనుభవించాలి. దేవుడు సేద్యము చేయడానికి కష్టపడటానికి మనిషిని పిలిచాడు. అంతేగాని ప్రియమైన దేవుని బిడ్డలారా నేను కష్టపడినండి అన్నీ నాకు అదే రావాలి అనుకుంటే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చిత్తానికి నువ్వు దైవ చిత్తానికి నువ్వు విరుద్ధంగా వెళుతున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎన్నుకున్న, దేవుడు మనిషిని చేసిన ఉద్దేశమే కష్టపడడానికి. అందుకే ఇక్కడ బైబిల్ అంటది 6 దినములు ఏం చేయాలంట? 6 దినములు కష్టపడాలి. కష్టపడి రోజు మనం నేర్చుకుంటున్న మన విషయం ఏమిటంటే కష్టపడి పని చేయాలి. 6 దినాలు కష్టపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడు, దేవుడు నీకు ఏ బాధ్యత అయితే అప్పగించాడు, దేవుడు నేను ఏ పనిలో ఉంచానో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పనిలో నువ్వు కష్టపడడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫెషన్ ఉంటుంది. నాకు తీసుకెళ్ళి ఫోటోలు తీయమన్నారు అనుకోండి, నాకు ఫోటోలు తీస్తాం రాదు, ఒకటి దిగిపోయి ఇంకొకటి తీస్తా. అవునా కాదు? అవును. నన్ను తీసుకెళ్ళి పొలంలో పని చేయమన్నారు అనుకోండి, నాకు పని చేయడం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా నేను తిరిగినట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు తిరగమంటే ఒక రోజు తిరిగిన తర్వాత 2వ రోజు అంటే అబ్బో అసలు పక్కగా ఎక్కడ తిరుగుతున్నాడు అయ్యాక. రోజు నేను ఒక ఆయన తీసుకెళ్ళాను, ఉదయాన్నే తీసుకెళ్ళాను బండి మీద తీసుకెళ్ళి మొత్తం కృష్ణా జిల్లా మొత్తం దిక్కువచ్చేసాను. మొత్తం కృష్ణా జిల్లా అంతా దిక్కువచ్చేసి అవుట్పల్లి నుంచి న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ నుంచి విజయవాడ నుంచి మళ్ళీ తిప్పుకొచ్చాను. సాయంత్రం వచ్చేసరికి 11 అయింది. 11 అయిన తర్వాత దిగి అంటాడు, ఫస్ట్ గా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నాకు అర్థం కావట్లేదని. నేను అన్నాను మళ్ళీ తెల్ల 4కి లేచి బండి ఎక్కమని ఎక్కుతానని. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ తెల్ల 4కి లేచి బండి ఎక్కమని ఎక్కుతా, తిరుగుతానే ఉంటా, నాకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు అని. ఎక్కడ తిరుగుతున్నావు ఫస్ట్ గా నువ్వు? దేవుడు నాకు అప్పగించిన పని, తన పనులు తిరగడం అని దేవుడు నాకు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరు పిలుస్తాను నన్ను నాకు అప్పగించిన పని అది, నా పనిలో నేను నిమగ్నం అయ్యి ఉంటాను. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నువ్వు నిమగ్నం అయ్యి ఉండాలి. ఆ పని నువ్వు చెయ్యాలి. ఆ పనిని కొరకు నువ్వు కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. భారతదేశంలో మన తెలుగులో ఒక సామెత ఉంది. ఏమిటయ్యా అంటే కష్టే ఫలితం. కష్టపడితేనే ఫలితం, కష్టం లేకుండా ఫలితం. నువ్వు కష్టపడాలి. దేవుని ఉద్దేశం అదే, దేవుని ఆలోచన అదే. నువ్వు కష్టపడాలి దేవుని కొరకు. కొంతమంది అంటారు, ఏమండి మేము కాలు మీద కాలేసి కూర్చుంటాం, దేవుడు మాకు అన్ని మేలు చేసేయాలంటారు. నో, దేవుని మేలు నీ జీవితంలో జరగాలన్నా నువ్వు ఎంతో కొంత కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా అసలు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఒకసారి ఇచ్చేది దేవుని ఆశీర్వాదం అంటే 108వ కీర్తన చక్కని ఆశీర్వాదం కీర్తన.
కొత్తగా పెళ్ళైతే అదే కీర్తన చదువుతాడు. ఇదిగో దేవుడు మిమ్మల్ని ఎట్లా చేయరుగా అంటారు కొత్తగా పెళ్ళైతే కీర్తన. అవును పిల్లరా, పెళ్లి రోజులు వచ్చినప్పుడు అదే కీర్తన భలేమంటుంది, చాలా చక్కగా ఉంటుంది. నిజంగా బ్లెస్సెడ్ శామిటీస్, చాలా ఆశీర్వాదకరమైనటువంటి కీర్తన అది. 108వ కీర్తన. 108వ కీర్తన చదువుతుంటే నన్ను మైమరిచిపోయి నేనేం చేసేస్తాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పిల్లరా, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా అక్కడ, ఎన్ని మేలుకరమైన మాటలు ఉన్నాయో తెలుసా. అసలు నిజమైన కుటుంబం అంటే ఏంటో అక్కడ ఉన్నాయి. వయసులో ఆ మొదటి వచ్చిన అంటాడు మా ప్రారంభంలో 108 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. పెట్టినారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఆయన మార్గంలో, దేవుడు చెప్పిన మాటలో, దైవ ఉపదేశంలో, దేవుడు చెప్పిన మార్గంలో, దైవ మార్గంలో వాక్యానుసారంగా నడిచేవాడు ఏంటంట ధన్యుడు. ఎక్కడ ధన్యుడు అవుతాడు? వాక్యానుసారంగా నడుస్తూ దేవుని మార్గంలో నడిస్తే. నేను ఎవరితో మాట్లాడనండి, మా బంధువులందరూ అన్యులండి, నేను వాళ్ళతో అసలు మాట్లాడనండి, నా రూటే సపరేట్ అండి, నేను ఒక్కటే సపరేట్ అండి అన్నాం అనుకో, ఒరే పిచ్చి మగవాడ అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళతో మాట్లాడడం. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడి నిక్కర్చి చేస్తే భక్తి నిక్కర్చిగా చెప్తానండి, నిజమైన భక్తి చెప్తానండి, నా యొక్క భక్తి పరులు లేడండి అన్నావ జాగ్రత్త. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఎలా ఉంటుంది నిజమైన దేవుని అంటే భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు? అక్కడ మాట్లాడతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎట్లా ఉంటాడు వారు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించడము. ఎట్లా ఎవరు ధన్యుడు? ఒకటి నంబర్ 1 పాయింట్ చెప్పాడు అక్కడ. ఏంటి ఆ పాయింట్ అంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని పిల్లరా తమ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు, తమ కష్టపడినటువంటి సంపాదనను అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు అనుభవించలేకపోతున్నారు తెలుసా? కారణం ఏంటో తెలుసా? పిత్రార్జితమైన శాపము వారిని ఏర్పాటు చేస్తా ఉంది. కారణం ఏంటో తెలుసా? వారి మీద ప్రియమైన దేవుని పిల్లరా సైతాను శక్తి పనిచేస్తా ఉంది. వారి మీద ప్రియమైన దేవుని పిల్లరా బద్ధకమైనటువంటి శక్తి పనిచేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే వాళ్ళు కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. నేను వ్యక్తిని అడిగాను, రే ఏంట్రా పనికి వెళ్ళలేదన్నా అంటాడు. ఇదిగో నిన్నెళ్ళాను మొన్న వెళ్ళాను, నిన్న మొన్న వెళ్ళి జేబులో 4 రూపాయలు కనపడి అవి అయ్యినా కానీ మళ్ళీ వెళ్ళంటాడు. ఒక విచిత్రమైన వ్యక్తిని గురించి చెప్తాను వినండి జాగా. మామూలు పిల్లరా ఆడు పిల్లరా పనికి వెళ్ళడం మామూలుగా సామాన్యంగా పనికి వెళ్ళడం. ఇంట్లో అమ్మ బాబు పెడతారు, శుభ్రంగా తిరుగుతుంటాడు, నాకు తమ్ముడవుతాడు. పిల్లరా అన్నబాబు పెడతారు, ఇటు తిరుగుతుంటాడు. పిల్లలు దేవుని పిల్లరా ఆడు పనికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? కొత్త సినిమా రిలీజ్ అవ్వాలి. ఏంటి కొత్త సినిమా చూడటానికి మాత్రమే పనికి వెళ్తాడు. లేకపోయిందంటే ఆడు పనికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? జేబులో డబ్బులు అయిపోవాలి. జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే 2 రోజులు పనికి వెళ్ళకండి. అది హీరో ఆకలం. ఏమిరా ఈ బ్రతుకు? ఏం చేసుకుంటాం, కష్టపడిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంట అంటాడు. ఏమన్నారంటే దీన్ని వాక్యం సాధిస్తుంది. పిల్లరా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ధన్యుడు అవుతాడంటే మొట్టమొదటి వాక్యంలోనే కీర్తనకారుడైన దావీదు అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎందుకు చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు ఈరోజు? ఎందుకు చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు? మన వ్యక్తిని అడిగాడు, ఆ వ్యక్తి అన్నాడు, మాకు వారాలు ఉంటాయండి అన్నాడు. ఏంటంట? ఏమయ్యా ఏంటి ఇప్పుడు చూసినా అప్పులు అంటావంటే అంటాడు వారాలు ఉంటాయండి అన్నాడు. వారాలు అంటే నేనే వారాలు అనుకున్నా. నేను ఏంటి వారాలంటే నేనే వారాలు అనుకున్నాను. నెల వారాలు ఉంటాయి కదా, కాస్త 5 సోదరులకు వారాలను పడుతుంటారు అంటే వారాలు ఏమని అనుకున్నా.
చూడబోతే అంటాడు ఆదివారం వాడు అంటాడండి, సోమవారం వాడు అంటాడండి, మంగళవారం వాడు అంటాడండి, బుధవారం వాడు అంటాడండి, శుక్రవారం వాడు అంటాడండి, శనివారం వాడు అంటాడండి, ఆదివారం వాడు అంటాడండి. వారానికి వారం రోజులు 7 రోజులు అంటారండి. ఏంటి ఏమిరా అసలు ఎంత ఇస్తారు ఏంటంటే అంటాడు 10,000 కండి 8,000 చేతిలో పెడతానండి. నిజమేనా? 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 మరి 2,000 ఎంత కట్టాలరా అమ్మా? ఈ 2,000 మరి వడ్డీతో కట్టించుకుని నీ సంపాదన అంత ఎక్కువవుతుందా? వారాలు అడిగిన వారున్నాయండి. ఎస్, కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుడు వెళ్ళారా, దేవుని ఆశీర్వాదం లేకపోవడమే. ఆశీర్వాదానికి ఎదురు నడుస్తున్నావు. రోజు కాదండి లేదా అంటే పాస్టర్ గారు ఈరోజు తినడానికి లేదండి, అందుకే 1000 రూపాయలు అప్పు చేసి 250 చికెన్ ఎత్తుకొచ్చి పోరండేనండి అంటే ఏంటంట? తినడానికి లేకపోతే 1000 రూపాయలు అప్పు చేసి 250 చికెన్ ఎత్తుకొచ్చి పోరండిందండి. నీళ్ళు పోసుకుంటే సాగుదా? నీళ్ళు పోసి తింటే కలవ రాకపోతా, కారం వేసుకుంటే జరగ రాకపోతా, నీ దగ్గర అప్పులు లేనప్పుడు అప్పు చేయాల్సి, డబ్బులు లేనప్పుడు అప్పు చేయాల్సి, నీ కష్టం నువ్వు తినాలి, కానీ అప్పు చేయాల్సినంత అవసరం ఏం పడింది లేదా? ఇవన్నీ ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నడవటం, దేవునికి ఇష్టంగా లేనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతాం. నువ్వు నీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు కష్టపడలేకపోతున్నావు. కష్టపడ్డావు కానీ దాన్ని సరైనటువంటి విధంగా ఉపయోగించలేకపోతున్నావు. దైవికమైన దేవుని బోధ చెప్పుద్ది, ఇదిగో రే నీ సంపాదన బాధలోకి వెళ్ళడానికి వీలు, వాక్యం దగ్గరికి వెళ్తానికి వీలు అంటే ఉంటుందా? మనం అడిగినప్పుడు పెట్టి సిగరెట్ తాగుతానండి అన్నాడు. పెట్టేంత 100 రూపాయలు సిగరెట్ తగలేసేస్తున్నారా? నువ్వెంత? నీ సంపాదన ఎంత? పిల్లరా దేవుని దగ్గరికి వస్తే అవి సిగరెట్ అంటే బైబిల్ అంటది, రే పెట్టి మీద రాపించా మా మనసే అర్థం కావట్లేదా? పెట్టి చూడండి ఈసారి. పొగాకు త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. దాన్ని బైబిల్ దగ్గరికి వెళ్తే చదువుతుంది, అవి చేయడానికి వీల్లేదు. దేవుని బోధలోనికి వస్తే చేయడానికి వీల్లేదు. వాక్యంలోనికి వస్తే అవి చేయడానికి వీల్లేదు. వాక్యానుసారంగా నడిస్తే అవి చేయడానికి వీల్లేదు. నీ సంపాదనను దేవుడు, నీ కుటుంబము, నీ సంపాదనను నీవు, నీ కుటుంబము అనుభవించేటట్టుగా చేస్తుంది బైబిల్. రైతులో బైబిల్ చెప్తుంది, నేను అప్పిచ్చేవాడికి చేస్తాను, అప్పు తీసుకునేవాడికి చేయనంటుంది బైబిల్. నువ్వు కష్టపడి సంపాదన అంతా నీ ఇంట్లో నువ్వు చేయాల్సిన పని ఏంటండి? ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అదర్ దెన్ నో నీడ్, అది బాగా అవసరమైతే తప్పించి అప్పు చేయాల్సిన పని ఉంటుంది. దేవుని వాక్యం సాధిస్తుంది, నువ్వు కష్టపడటం కోసమే ప్రభువు నేను పిలిచాడు. కష్టపడటం కోసమే మనిషిని చేశాడు. మనిషిని చేసిన ఉద్దేశం అదే, మనిషిని చేసిన ఆలోచన అదే. దేవుడు మనిషిని చేసింది ఎందుకంటే నువ్వు కష్టపడాలి, నువ్వు పని చేయాలి. పిల్లలు అడిగాడు, నీకు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మొట్టమొదటి క్వాలిఫికేషన్ చెప్పి అన్నాడు, అతడు నీ చేతి పని, నీ చేతిలో కష్టార్జితమును నీవు అనుభవించు. నీవు ధన్యుడవు, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. అన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటే భార్య ఎందుకు తింటుంది? సచ్చినవాడని ఎందుకు తింటుంది? తింటుందా? అని తింటుంది. ఒక భార్య భర్త మధ్యలో ఒక అనుబంధం ఉంటే, ఒక సంబంధం ఉంటే, కుటుంబ సంబంధం అనేది ఉంటే, ప్రియమైన దేవుని భార్య భర్త మధ్యలో ఒకే మాట ఉంటే, భార్య ఏమైనా పరికరంలో నవ్వు అంటే ఎందుకు రాదు? నేను రానని మాట పెట్టదు. ఎందుకో తెలుసా? తన భర్త రూపాయి దాస్తున్నాడు అనేటువంటి ఉద్దేశము తెలుసు కనుక. నీలోకిట నీ భార్య ఏమన్నాడు? ఫలించు ద్రాక్షావళి వలె. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు వలిమ మొక్కల వలె ఉంది. పెద్ద సిగరెట్ పట్టుకుని పెద్ద స్టైల్ గా తాగుతా రాయ్ సిగరెట్లు తాగకూడదు అంటారు. పొలాలకి ఇచ్చాడు అప్పుడే. ఎవడో కొడుకు పొలాలకి ఇచ్చాడు.
పొలాలకి చాలా సీరియస్ తాగడం చూసాడు, పొలాలకి నుంచి రొట్టె పెట్టాడు, పొల సీరియస్ పొలెచ్చావు కరెక్చుకున్నాడు అనుకో, నువ్వు తాగేది ఏం ముందు అంటాడే. అవునా కదా? నువ్వు చేయనప్పుడు నీ కొడుకు చెప్పడానికి ఎక్కడ సరిపోతావు? నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించి నీవు ధన్యుడము, నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నీ భోజనపు బల్ల చుట్టూ. ఏ తండ్రి అయితే భయభక్తులు కలిగి ఉంటాడో, ఏ తండ్రి అయితే భయం కలిగి ఉంటాడో, ఏ తండ్రి అయితే సరిగ్గా బిడ్డలు, ఏ తండ్రి అయితే సక్రమమైన మార్గంలో ఉంటాడో ఆ మార్గంలో బిడ్డలకు చెప్పగలుగుతాడు. చేయలేని తండ్రి బిడ్డలకు చెప్పడానికి అసమర్థుడు కాదా? చేయలేని తల్లి బిడ్డలకి చెప్పడానికి అసమర్థురాలు. తాను పాపం చేస్తూ తన బిడ్డలతో నువ్వు చేయొద్దా అని చెప్పడానికి బిడ్డ తల్లి సరిపోదు. తాను బూతులు చెప్పు తిడుతూ అరే బూతులు చెప్పడం తప్పురా అని చెప్పడానికి తల్లి సరిపోదు. పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలను దేవుడు ఒలీవ మొక్కల వలె ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగ ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. దేవుని మందిరంలో ఉంటావు. దేవుని మందిరం ఒక సహవాసాన్ని ఇస్తాడు. ఆ అమ్మ పక్కన నాన్న పక్కన సాయంత్రం కొడుకో పక్కన కొడుకుతో పక్కన కాదు, సాయంత్రం అయ్యేసరికి సహవాసంలో కూర్చోబెట్టదు. ఏంటి చెప్పండి, ఏంటిది? ప్రార్థన. కనీసం రోజు చేయలేకపోయినా 2 రోజులకు ఒకసారి అన్న తల్లికి కానీ తండ్రికి కానీ అనిపిస్తుంది, ప్రార్థన చేసుకున్నారండి. పిల్లలు అందరూ వచ్చి కూర్చుంటారు, ఓ పాట పాడుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి ముచ్చరించుకుంటారు. ఎక్కడ ఉంది సంతోషం? ఎక్కడుంది ఆనందం? అక్కడ కదా. ఎస్, సీయోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. బ్రదరా, అందుకే 90వ కీర్తన చివరి వచనంలో అంటాడు, 90వ కీర్తన చివరి మాటలు అంటాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఆ 90వ కీర్తన అంతా కూడా బ్రదరా ఒక రోజు 90వ కీర్తన చదివితే అన్నాడు, రాష్ట్ర గారు చచ్చిపోయినప్పుడు చదివే కీర్తన అన్నాడు. ప్రభువా, తలతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అక్కడ. మా ఆయుష్కాలం ఎంత ప్రభువా? 10వ వచనం, 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలం ఎంత ప్రభువా? 70 సంవత్సరాలు. అధిక బలము నేను 8 సంవత్సరాలు. అయినను అన్ని వ్యర్థమే, దుఃఖమే, త్వరగా గతించిపోను. ఏ ప్రభా, మేము ఏమైపోతామో మాకు ఎక్కడ తెలుసు ప్రభా. నీవు దొరలారా తిరిగి రండి అని పిలిస్తే మేము చేయాలి కదా ప్రభా. అంతేనా? చేయాల్సిందే కదా. కానీ చివరి వచ్చిన అంటాడు దావీదు, పిల్లరా చివరి వచ్చిన అంటాడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతుల పనిని మాకు స్థిరపరచబడదు. ఎవరు ప్రార్థన చేశాడు? చివరి ప్రార్థన, ముగింపు మాట. నా జీవితం అంతా నేనంతా నువ్వు పిలితో చేయాలి, నా బ్రతకంతా అంటే పువ్వులాగా వాడిపోతుంది. పువ్వు పూసింది, పువ్వు పెరిగింది, పువ్వు ప్రదర్శించింది, మళ్ళీ వాడిపోయింది అన్నట్టుగా ప్రభా నా బ్రతకని చెప్పి అన్ని చెప్పి లాస్ట్ అంటాడు, ప్రభా ఇవన్నీ కంటే కూడా మా చేతి పనిని మార్చుకోవాలి. మా చేతి పనిని గట్టిగా చెప్పండి, మా చేతి పనిని అందరూ చెప్పండి, మా చేతి పనిని అందరూ చెప్పండి, మా చేతి పనిని స్థిరపరచండి. స్థిరపరచుకున్నట్టు తెలుసా? ఒకటే ప్రొఫెషన్లో నిలబడతాం. తన పనిలో నిపుణత గల వాడిని సూచించగా రాజులు ఎదుటను అధికారులు ఎదుటను వారిని కూర్చోబెట్టాను. ఎస్, దేవుడు నిన్ను కూర్చోబెడతాడు, రాజులు ఎదురు కూర్చోబెడతాడు, అధికారులు ఎదుట కూర్చోబెడతాడు. పిల్లరా, నీ పని కొరకు నీ మీద నీ ప్రిమితం పిల్లరా. ఒక వ్యవసాయదారుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఇదిగో ఒకసారి కనిపెట్టి చూడండి. ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే కష్టపడతాడు, పలకరి వాన కురుస్తుంది మొదలుతుంది. ఒకసారి చదువుతామాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ గ్రంథం చివరి రోజు వెళ్ళిపోయి చివరిలో నుంచి చివరికి వెళ్ళిపోయి 213 తీయండి. బైబిల్ గ్రంథం చివరికి వెళ్ళిపోయి 213వ పేజీ తీయండి. 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, సహోదరులారా ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. సహోదరులారా ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు అక్కడ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఒకసారి ఓపిక కలిగి ఉండండి. చూడండి అని చెప్పారు. లుకే చూడండి, ఏం చూడమంటారు ప్రభు? ఒక అనుభవాన్ని చెబుతున్నాడు, ఒక ఉదాహరణ చెబుతున్నాడు.
లుక్ ఎట్ మీ, చూడండి, నా వైపు చూడండి. నేను చెప్పే మాటల వైపు చూడండి, వినండి. చూడండి, వ్యవసాయదారుడు తొలకరి వర్షము, కడవరి వర్షము, సమకూడు వరకు తొలకరి వర్షం. తొలకరి వర్షం అంటే దాన్ని చెప్పారు కదా, బీట్లు పడి పోయినటువంటి భూమి వర్షం పడి మొట్టమొదటి వర్షం పడగానే అది బొల్లగిల్లగానే వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, నాగలు పట్టుకుంటాడు. అది తొలకరి వర్షం. తొలకరి వర్షము తర్వాత అంటాడు కడవరి వర్షం. కడవరి వర్షం అంటే దీపావళి వచ్చిందంటే ముసుగు పట్టుద్దంటే ఆ తర్వాత మళ్ళీ పట్టదంటే దీపావళి ముసుగంటే అంటారు. ఇకంటే ఇక అది డెడ్ అండ్ చివరి వర్షం. ఇక పడ్డదంటే ఇక తర్వాత వర్షం పడిందంటే ఇక దాని అర్థం ఏంటంటే ప్రకృతి వైపరీత్యము అంటారు. ప్రకృతి ఏంటిది? అది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి నాశనం చేయడానికి వచ్చిందని అర్థం. అది కడవరి వర్షం అంటే అప్పుడు అయిపోతుంది నవంబర్తో. ఇక అప్పుడు పాత్రలు దోచుకుని పంటలు దోచుకుని ఇంటికి తీసుకొచ్చే సమయం అది కడవరి వర్షము. తర్వాత ఏమన్నాడు ఇక్కడ అంటాడు తొలకరి వర్షము, కడవరి వర్షము, సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొను దాని వరకు కనిపెట్టుకున్నది కదా. వ్యవసాయదారుడు విత్తనం వేశాడు, ఒక బస్తాన్ని తీసుకెళ్ళి వేశాడు. కానీ ఒక 40 బస్తాలు, ఒక 50 బస్తాలు, ఒక 60 బస్తాలు రావాలని తాను విత్తిన దగ్గర నుండి తీసుకుని వెళ్ళి పొలంలో విత్తిన దగ్గర నుంచి కోసుకుని ఇంటికి తీసుకొచ్చే వరకు ఎంత ఏమన్నాడు ఇక్కడ, ఓపికతో కనిపెట్టుకుంటాడు, కాచుకుంటాడు. నేను విత్తనం విత్తాను, నేను నాటేసింది ఒక రోజు పంట వస్తుంది, పెరుగుద్ది, దాన్ని కొయ్యాలి, కోసింది కొప్పేయాలి, కొప్పేసింది నేను నూరాలి, నూరిచ్చిన దాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళాలి, లేక అమ్ముకోవాలి, ₹1 నాకు వస్తుందని చెప్పి ఎంత ఓపికతో కాచుకొని ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుందో, ఎన్నిసార్లు నీళ్ళు పెట్టాల్సి వస్తుందో, ఎన్నిసార్లు పురుగు మందులు కొట్టాల్సి వస్తుందో, అవన్నీ కూడా శ్రమను ఓపికతో కనిపెడతారు. రాబోతున్న ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యం శ్రమిస్తుంది. నువ్వు ఎలాగైతే రాబోతున్న ఆశీర్వాదం కొరకు వ్యవసాయదారులు కనిపెట్టారో ఆ విధంగా కూడా నీవు కూడా దేవుని కొరకు కనిపెట్టవలసిన వారుగా మనం ఉన్నాము. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు మనం పిల్లరా కనిపెట్టుకొని ఉండవలసిన వారు, మన పని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. పిల్లల దేవుడు పిల్లరా, మనం దేనికైతే ప్రభువు మనల్ని అప్పగించాడు, దేని పని కొరకైతే దేవుడు మనల్ని నియమించాడు, పిల్లల దేవుడు పిల్లరా ఆ పని కొరకు మనం కనిపెట్టుకొని ఉండగలిగితే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. రైతులో 6 రోజులు చేశానండి, 10 రోజుల నుంచి అన్నానండి ప్రార్థన. దేవుడు అసలు నా ప్రార్థనే ఇంటలేదండి. ఎందుకంటే అయ్యా ఇంటాడు, నీకు ఓపిక కావాలి. 4 వారాలు వెళ్ళేసరికి ప్రార్థనకి దేవుడు ఏంటో ఏం మార్పు లేదు. ఎందుకు లేదయ్యా, వస్తుంది, ఓపిక అవసరం. ఎన్ని రోజులు ఓపిక కలిగి ఉన్నాడు వ్యవసాయదారుడు? తెలుసు ఎప్పుడు వర్షాకాలం మొదలుకొని వర్షాకాలం అయ్యే వారం 4 నెలలు ఓపిక ఉన్నాడు. నువ్వు అసలు 2 రోజుల్లోనే ఓపిక లేకపోతట, ఓపిక నశించిపోతట. వెయిట్ ఫర్ ద లార్డ్. The Lord will fulfill all your needs according to His riches and His glory. దేవుడి కొరకు నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి కలిగిన నామములో. హల్లెలూయా. వ్యవసాయదారుడు ఎలా కనిపెట్టాడంట? ఓపికతో. నువ్వు ఎప్పుడైతే దేవుడి కొరకు ఓపికతో కనిపెడుతున్నావో వెంటనే నీ మీద శత్రువులు వస్తారు, శత్రువులు నీ మీద ఎదురు తిరుగుతారు. యేసు ప్రభువులు అంటాడే అద్భుత కార్యాలు చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే యేసు ప్రభువుని పట్టుకుని అన్నారు, ఇతడు మరియ కుమారుడు భలే కట్టాడు, తుంచిపారేస్తారు అంతే పక్కన. మొన్న రోజు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను కమ్యూనిటీ అభిమాని పరిచర్య ద్వారా. మన వారికి మీరు అక్కడ రేట్లు చూసుకుంటారు, వాటేసి ఉంటాయి. పిల్లరా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ కమ్యూనిటీ పరిచర్య ద్వారా. నా ద్వారా ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ లో చాలా ప్రాంతాలకు నేను ఆ రేట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అది ఒక మినిస్ట్రీ వాళ్ళు మనకి ఇస్తున్నారు, నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. దాన్ని డెడికేషన్ చేస్తాను వెళ్తాను. నేను ఇక్కడ ఒక పదకొండులో ఒక చర్చ ఇచ్చాను.
కలుపులో చర్చికి పాస్టర్ గారు వచ్చి అడిగారు, పాస్టర్ గారు కట్టుకోలేకపోతున్నారండి, నేను వింటే ఎంతమంది చేసుకుంటానండి అని. సరేనని చెప్పి చేసుకుంటానని చెప్పి కట్టుకున్నాను అని చెప్పి నేను మెటీరియల్ ఇచ్చాను. మెటీరియల్ ఇస్తే మొత్తానికి కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత నేను డెడికేషన్ చేయడానికి అలా నేనే పాస్టర్ గారు కదా, పెద్ద పాస్టర్ గారుగా ఐరన్ చేసుకుని మంచి పక్కా వేసుకుని ఐరన్ చేయడానికి వెళ్ళి డెడికేషన్ చేయడానికి వెళ్ళి నేను రిబ్బన్ కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాక అంటాడు, ఇదిగో ఈ పాస్టర్ గారు ఉన్నాడు చూసావా, శివుడు చిత్తున్నప్పటి నుంచి నాకు తెలుసాను. నేను ఏమంటారు ఇంకా ఏమంటారు చెప్పండి, శివుడు చెక్కాచేవాడు వెళ్ళినప్పుడు అన్నాడు, నా పళ్ళు అంతా ఇది పారేసి కొన్నిసార్లు అవమానాలు తప్పు, కొన్నిసార్లు ఎదుగుతో తప్పు, కొన్నిసార్లు ఉపద్రవములు తప్పు. నువ్వు భక్తి చేస్తున్నావు, ముందుకు వెళ్తున్నాడు, చిచ్చి అసలు ఇక్కడ ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే దేవుని పని అక్కడితో అయిపోతుంది. కానీ నాకు అనిపించింది అంటే అనుకొని ఏమైందంట, కాల్చి ఉంటా కదా, కాకుండా పెద్దోళ్ళు ఎత్తానా, కాకుండా పెద్దోళ్ళు వచ్చారు ఎవరన్నా. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మన కొన్ని సందర్భాలు వాక్యం చదువుతున్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఉపద్రవములు కూడా ఎదురవచ్చు. యేసు ప్రభువును చూసి అన్నాడు, ఇతడు మరియ కుమారుడు వడ్రంగి వారి కుమారుడు కాదా అన్నాడు. అసలు విషయం అని మార్క్స్ వారి ఆరాధ్యాయం కదా, ఆరాధ్యాయం మొదలు పెంచుకుని చూద్దాం. సరే వడ్రంగి వారి కుమారుడు కుర్చీ చేసింది నువ్వే కాదు అంటే ప్రియమైన దేవుడు కదా, ఆయన అంటాడు ఆ వాక్యం మీరు చదువుకోండి. ఆరాధ్యాయంలో మార్క్స్ వార్త ఆరాధ్యాయంలో ప్రియమైన దేవుడు పిల్లారా, ఆరాధ్యాయం మొదటి వచ్చుకోండి, మీరు చదువుకోండి. ప్రియమైన దేవుడు పిల్లారా, యేసు ప్రభు అంట ఆ సమస్త దేశాలన్నీ తిరిగి అద్భుత కార్యాలు అనేకమైనవి చేశాడంట. కానీ ఆ ఊర్లో మాత్రం, సొంత ఊర్లో మాత్రం ఆయన అద్భుతం చేయలేకపోయాడంట. ఆరాధ్యాయం చదువు మొదటి వచ్చిన నుంచి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి వచ్చాను. శిష్యులు ఆయన వెంబడించి యేసు ప్రభు స్వదేశానికి వచ్చాడు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపోయి ఈ సంగతులు ఎక్కడి నుంచి తెలిసి ఇతనికి జ్ఞానం ఎక్కడిది అని అన్నారు. అంటే కొంతమంది అందులో ఏమన్నారు తెలుసా, 3వ వచనం, ఇతడు మరియ కుమారుడు కాదా, ఏతడు యాకోబు యోసేపు యోదా సీమోను అను వారి సహోదరుడు. అంటే యేసు ప్రభు వారి సహోదరులు ఉన్నారని అర్థం. ఇతని సోదరీమణులందరూ మనతో పాటు ఉన్నవారు అరా అంటే యేసు ప్రభు సోదరీమణులు కూడా ఉన్నారు. తర్వాత అంటాడు, ఇతడు వడ్రంగి వాణి వడ్లవాణి కుమారుడు కాడా అని చెప్పుకొచ్చుండగా ఆయన విషయమై అభ్యంతరపడి, అందులో ఉన్న గొప్ప కార్యాలు చెప్పుకోవట్లేదు, మైనస్ చెప్పుకోవట్లేదు. ఆ విషయంలో ఆయన అభ్యంతరపడి అందుకు యేసు ప్రవక్త తన స్వదేశంలో తన బంధువులలోనూ తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని చెప్పి అందువలన 19 రోగుల మీద మాత్రమే చేతులుంచి ఇంకెవ్వరిని స్వస్థపరచడానికి ఆయన వెళ్ళిపోయాడంట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని బిడ్డలమైన కొన్నిసార్లు యేసు ప్రభుకే అవమానం జరిగింది. మరి మనకు కదా భక్తి చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నాం, అబ్బో ప్రార్థన పర్వాలు బయలుదేరిందండి నడేవాళ్ళు లేకపోవాలి, అబ్బో పాటలు అంటారు కట్ పాడుతుందండి, ఒక్క మొక్క రాదు, సరైన ట్యూన్ రాదు. ఒక ఆమె అంటది పాడితే సరిగ్గా పాడాలి, లాభం మొదలుకొండాలి ఆ పాట ఈ మొహమే కాదు, ప్రైజ్లో ఈ మొహమే కాదు, నేను ప్రభువు కొరకు పాడతాను, ప్రైజ్లో నేను ప్రభు కొరకు స్తుతిస్తున్నాను, హల్లెలూయా, నేను ప్రభువు కొరకు దేవుని గణపరుస్తున్నాను, హల్లెలూయా. అభ్యంతరాలు వస్తాయి, కానీ అడుగు ముందుకు వేసి ప్రభు వైపునకు చూస్తే, ప్రభు వైపునకు చూస్తే, భక్తి వైపునకు చూస్తే, నువ్వు కష్టపడగలిగితే దేవుడు తన ఆశీర్వాదాన్ని నీవు నీ కుటుంబము అనుభవించేటట్లుగా చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయాళువైన మా ప్రభు అనుకున్నాం, చిన్న వాక్యాన్ని మేము అర్థం చేసుకుందాము గాక, వాక్య ప్రకారంగా జీవించుదాము గాక, నీ కృపలో నిలిచి ఉందుము గాక. అటు కృపతో నింపమని నజరేయుడైన యేసయ్య నామం పేట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. వివాహ ప్రకటన మన ముందు ఉంది. వివాహ ప్రకటన చదువుతూ ఉన్నాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం